నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నేను ధర్నా చౌక్ దగ్గర ఉన్న కవిత గారు ఈ రోజు బీసీలకి 42% రిజర్వేషన్ కేటాయించాలంటూ కూడా దాదాపు 4 రోజులు దీక్ష చేస్తా ఉన్నారు, నిరాహార దీక్ష. దీనికి సంబంధించి రాష్ట్ర జాగృతి నాయకులు శ్రీకాంత్ గౌడ్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ప్రధానంగా మీరు కొట్లాడుతూనే ఉన్నారు, బీసీలకు సంబంధించి మాట్లాడుతూనే ఉన్నారు, మరి ఎందుకు నిరాహార దీక్ష చేయాల్సి వస్తుంది? అంటే ఈ ప్రభుత్వానికి చెల్లమనేటువంటి లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే జాతీయ పార్టీలు ఉన్నాయో ఈ జాతీయ పార్టీలు అనేటువంటి బీసీ సంబంధించినటువంటి హామీల పైన, బీసీ సంబంధించినటువంటి బిల్లు పైన ఒక ద్వంద్వ నీతిని అవలంబిస్తున్నారు. ఈ ద్వంద్వ నీతికి ఈ యొక్క బీసీలకు తెలిసే విధంగా తెలియాలని చెప్పేసి వివిధ రూపాల్లో తెలంగాణ జాగృతి నిరసన కార్యక్రమాలు చేసారు. అందులో భాగంగా మేము ఒక సంవత్సరాల కాలం నుంచి బీసీ సంబంధించినటువంటి ఉద్యమాన్ని, బీసీ సంబంధించిన బిల్లులను, రిజర్వేషన్లను అమలు చేయాలని చేసి అనేక రూపాల్లో మేము ఉద్యమాలు శ్రీకారం చుట్టాం. అందులో భాగంగా మేము రైల్లోకి ఒక పిలుపునిచ్చడం, ఇలా రైల్లోకి ఒక పిలుపునియడం ద్వారా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ 42% ఇచ్చిందో ఆ డిక్లరేషన్ పైన వాళ్ళు బిల్లు తీసుకొచ్చే ప్రయత్నం చేసిళ్ళు. ఆ బిల్లు తీసుకొచ్చేటువంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేసిళ్ళు. ఆ బిల్లు ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్రపతి దగ్గర ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా బీజేపీ పైన కూడా ఈ యొక్క ప్రెజర్ అనేటువంటి ఉండాలి. బీజేపీ ఈ రోజు ఏమంటుంది, కాంగ్రెస్ సంబంధించి చేసినటువంటి కులగణనలో 10% ముస్లింలు ఉన్నారు కాబట్టి మేము ఇస్తలేమనంటుంది. మరి ఈ కాంగ్రెస్ అయినా తేడా చేయాలి కదా. ఈ కులాల వారికి ఈ పర్సెంటేజ్లు ఉన్నారు, ఈ కులాల వారి ఈ పర్సెంటేజ్ ఉన్నారని తేడాదలం చేయాలి. వాళ్ళు కూడా దాపరికంతో ముసుగులో గుద్దులాటల్లో అనే చందంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ క్లారిటీ ఇచ్చింది కదా, ఇక్కడ లోకల్ బాడీ ఎన్నికల్లో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అనేది అమలు చేస్తామని లోకల్ బాడీ ఇక్కడ పార్టీ కూడా అంటుంది కదా, స్టేట్ పార్టీకి సంబంధించిన రిజర్వేషన్ లో ఎప్పుడు కూడా క్రైటీరియా కాదు, అది చట్టబద్ధత దానికి ఉండదు. కాబట్టి మేమేమంటున్నామంటే ఒక చట్టం రావాలి, ఇది బిల్లుగా పాస్ కావాలి, షెడ్యూల్ 9 లో దీన్ని చేర్చాలి. షెడ్యూల్ 9 లో చేర్చడం ద్వారా చట్టబద్ధత అనేటువంటి ఉంటుంది. ఎవరైనా కోర్టు కానీ కేసులకు కానీ పోయినప్పుడు ఈ యొక్క బీసీ హక్కులు అనేటువంటి మళ్ళీ కాలరాయబడతాయి. కాబట్టి ఆర్డినెన్స్ అనేటువంటి తాత్కాలికమైనటువంటిది, అది కేవలం ఒక 6 నెలలు తక్షణమే ఎమర్జెన్సీగా చేయాల్సినటువంటి పరిస్థితిని క్రియేట్ చేసేది ఆర్డినెన్స్. ఆ 6 నెలలు ఎవరు కూడా కోర్టుకు పోలేనటువంటి పరిస్థితి. నిజంగా కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ కూడా ఇలా గవర్నర్ పెండింగ్ లో పెట్టారు కదా. అంటే ఈ 2 జాతీయ పార్టీలు ఆడుతున్నటువంటి ఆటలో ఇలా బలవుతున్నది ఎవరు? బీసీ సమాజం బలవుతున్నది, బీసీ కులాలు బలవుతున్నాయి. మాకు చట్ట సభల్లోకి వచ్చేటువంటి హక్కులు మాకు లేవా? ఈ దేశానికి ఏదైతే మట్టి బిడ్డలుగా ఈ దేశానికి సంబంధించినటువంటి నిర్మాణంలో సృష్టించేటువంటి దాంట్లో 80% బీసీ బిడ్డలమే కదా. ఈ మట్టి సంబంధించినటువంటి కూలీలుగానో లేకపోతే ఉత్పత్తి కులాలుగానో మేము ఉండాలనా? మేము దేశ రాజకీయాలు శాసించకూడదా? మా ఓట్ల ద్వారా గద్దెనెక్కేటువంటి మీరు ఈ రోజు మా పైన పాలన చేస్తుంటే 80% ఉన్నటువంటి మేము చట్టసభలకు ఎప్పుడు రావాలి? కాబట్టి మా హక్కులు కాలు రాస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎండగట్టే విధంగా శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు తన ప్రాణాలకు తెగించి నాడు కేసీఆర్ గారు ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిల్లో, అంగర్ స్ట్రైక్ చేసిల్లో, ఆ విధంగా ఈరోజు శ్రీమతి కవిత గారు అంగర్ స్ట్రైక్ పూనుకొని 72 గంటలు ఈ యొక్క దీక్షకు మేము పిలుపునివ్వడం జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు మొన్న ఢిల్లీలో రాహుల్ గాంధీకి సో కాల్డ్ కాంగ్రెస్ నాయకులు, ముఖ్య నాయకులకి పీపీటీ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు చెప్తా ఉన్నారు మేము కూడా బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావడానికి ఇక్కడ పీపీటీ ప్రెజెంటేషన్ ఇస్తున్నాం అంటున్నారు. మీరు ఏం చెప్తారు? అసలు రాహుల్ గాంధీకి ఎవరైతే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఇప్పటికీ 50 సార్లు ఢిల్లీకి పోయినా కానీ అపాయింట్మెంట్ దొరకనటువంటి పరిస్థితి. ఈ రోజు బీసీ హక్కుల కోసం ఏదైతే రాహుల్ గాంధీ బీసీలు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళకి అంత వాటా ఇవ్వాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కోరుతున్నారు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షాన్ని ఎందుకు తీసుకుపోవట్లేవు? అఖిల పక్షాన్ని తీసుకుపోయి సెంట్రల్ పైన నువ్వు ప్రెజర్ పెట్టాలి కదా. అఖిల పక్షాన్ని తీసుకుపోకుండా నువ్వు ఒక్కనే ఎందుకు పోతున్నావు? దీంట్లో మతలాభం ఏంటిది? అంటే వీళ్ళకు కరెక్ట్ గా ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు ఇస్తే వాళ్ళ సంబంధించినటువంటి సామాజిక వర్గాలు అనేటువంటి గ్రామాల్లో కానీ 3 అంచెల వ్యవస్థలో కానీ ఉండరు. ఈ ప్రమాదం ఉంటుంది కాబట్టి దీనిపైన కపట నీతిని ఈ రోజు కాంగ్రెస్ అనేటువంటి అవలంబిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు అఖిలపక్షాన్ని రేవంత్ రెడ్డి ఢిల్లీ తీసుకుపోవట్లేదు. ప్రధానంగా ఇక్కడ రాష్ట్ర పార్టీలు ఏమంటుందంటే బీజేపీ చేతిలో ఉంది ఇదంతా కూడా, ఖచ్చితంగా బీజేపీ ఆమోదించాలి, మేము ఆల్రెడీ చేయాల్సింది చేశామని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అంటా ఉంది. మరి మీరు ఒత్తిడి తీసుకురావాల్సింది ఢిల్లీ ప్రభుత్వం మీద కదా, మరి ఎందుకు ఇక్కడ చేయడం, గల్లీలో చేయడం ఎందుకు? నేనేమంటున్నా, ఖచ్చితంగా జరగాల్సినటువంటి బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందాలి, రాష్ట్రపతి ఆమోదం పొందాలి. పొందిన తర్వాతనే చట్టం అవుతుంది. ఏదైతే కాంగ్రెస్ చేసినటువంటి బిల్లు ఏదైతే ఉందో ఈ ఉదాసీనమైనటువంటి వైఖరితోనే ఈ రోజు దీన్ని డ్రాఫ్ట్ చేసి, దీంట్లో కూడా అనేక లోపాలు ఉన్నాయి. బిల్లులో కూడా మీరు 10% ముస్లింలు ఉన్నారని కనుక అంటే 56% సంబంధించినటువంటి బిల్లు అమలు కావాలి కదా. మరి 42% ఎట్లా ఇస్తావు? ఈ రోజు కులగణన ద్వారా నువ్వు ఎంత పర్సెంటేజ్ బీసీలు ఉన్నారని చెప్పినావు, ఎంత పర్సెంట్కి ఇస్తున్నావు? కాబట్టి దీంట్లో అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయి. ఈ లోపాలన్నింటినీ కూడా సవరించుకొని అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయి మీతో పాటు
కాబట్టి మేము కూడా ప్రెజర్ పెడతాం కదా. ఏదైతే కేంద్రం చేతిలో ఉన్నదో కేంద్రం చేతిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు చిత్తశుద్ధిగా ఉంటే మిగతా పార్టీలన్నీ తీసుకోండి, వామపక్షాలను తీసుకోండి, ఇలా బీఆర్ఎస్ తీసుకోండి, మిగతా బీజేపీ పార్టీని తీసుకోండి. ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి కూడా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళని కూడా మేము ప్రశ్నిస్తాం. 8 మంది ఎంపీలు ఉన్నారు. 8 మంది ఎంపీలు ఉండి ఈ రాష్ట్రానికి గుండు సున్నా బడ్జెట్ ఇచ్చినటువంటి వాళ్ళకి ఏం చిత్తశుద్ధి ఉంటుంది ప్రజలపైన, ఏం ప్రేమ ఉంటుంది వాళ్ళ ఈ తెలంగాణ ప్రజలపైన. కాబట్టి ఈ ప్రాంతం పైన ఈ ప్రాంత ప్రజలపైన ప్రేమ కానీ, ఈ ప్రాంత వనరుల పైన ప్రేమ కానీ, కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ఈ ప్రాంతాన్ని ప్రేమించాలో అంత ప్రేమ సాధ్యపడితేనే ఈ జాతీయ పార్టీలు చేయగలిగితే తప్పితే అది ఇంకోటి కాదు. కాబట్టి ఇది 100% కవిత గారి యొక్క దీక్ష ఫలితంగా ఈ రోజు 3 బిల్లులు తీసుకురాగలిగినాం. ఏదైతే రాజకీయపరమైనటువంటి రిజర్వేషన్లతో పాటు విద్యా ఉపాధిలో కూడా అవకాశాలు ఉండాలి, భావితరాలకు ఈ రిజర్వేషన్ ఫలాలు రావాలంటే 3 బిల్లులు ఉండాలని చెప్పేసి కూడా ఆ రోజు కవిత గారు డిమాండ్ చేసిండ్రు. అందులో భాగంగానే ఈ రోజు 3 బిల్లు. సంబంధం లేదనేది కదా ఇప్పుడు మా బీసీ నాయకులు చాలా మంది మాట్లాడుతారు. కవితకి ఏం సంబంధం, మొన్నే కదా ఇన్వాల్వ్ అయింది, ఆమె క్యాస్ట్ కూడా బీసీ కాదు అనేది ప్రధానంగా వినపడుతుందన్నమాట. దీనికి ఏం సమాధానం? ఒక దీర్ఘకాలికమైనటువంటి దృష్టి ఉన్నటువంటి ఏ నాయకులైనా సరే ఇలా ఎస్సీల కోసం మాట్లాడాలి, బీసీల కోసం మాట్లాడాలి, ఎస్టీల కోసం మాట్లాడాలంటే ఈ దేశంలో ఎట్లాంటి ఉద్యమాలు అనేటువంటి జరగవు. రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత సంబంధించినటువంటి వ్యక్తి. దళితుల కోసమే నేను మాట్లాడుతుంటే ఈ రోజు భారత రాజ్యాంగం కానీ భారత పరిపాలన కానీ ఇంత సుభిక్షంగా ఉండేది కాదు. కాబట్టి ఒక దీర్ఘదృష్టి ఉన్నటువంటి నాయకురాలు శ్రీమతి కవిత గారు. కవిత గారిని ఏదో ఒక దగ్గరనే బౌండరీ పెట్టి అందులో చూసేటువంటి పరిస్థితి ఉండదు. ఈ తెలంగాణకు రేపటి భవిష్యత్తు దిక్సూచి శ్రీమతి కవిత గారు. కాబట్టి ఒక బ్రాడ్గా అన్ని సబ్బండ వర్గాల గురించి ఆలోచించేటువంటి నాయకురాలు. కాబట్టి ఎందుకు సంబంధం లేదండి, పోరాటానికి వచ్చేసరికి సంబంధం ఉంటుంది. ఈ రోజు సంవత్సరాల కాలం నుంచి వివిధ రూపాల్లో రౌండ్ టేబుల్ సమావేశం చేస్తున్నప్పుడు సంబంధం లేదని ఎవరు మాట్లాడలేదు. ఈ రోజు ఏదైతే 72 గంటలు దీక్ష చేస్తుంటే నోరులు ముత్తుకుంటున్నారు, తట్టుకోలేకపోతున్నారు. కొన్ని వర్గాలు తట్టుకోలేకపోతున్నారు కవిత గారు. ఎందుకంటే వాళ్ళ కుర్చీలు కదిలే ప్రమాదం ఉంది, వాళ్ళ అస్తిత్వానికి శ్రీమతి కవిత గారు వస్తే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ వాయిస్లు ఆ నోరులు ఇలా పెగులుతాయి. ప్రధానంగా తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఈ రోజు వాళ్ళ ప్రెస్ మీట్ ద్వారా కూడా దీని మీద ఎగనెస్ట్ గా మాట్లాడుతా ఉన్నారు. ఏం చెప్తారు? ఇక ఆయన గురించి మేము మాట్లాడదలుచుకోవాలి బ్రదర్. ఎందుకంటే మా అధినేత్రి గారు ఆయన జనాభాలో కలిసి తీసేసారు. అట్లాంటి వ్యక్తుల గురించి నో కామెంట్ బ్రదర్. మీకు వ్యతిరేకంగా పెడతా ఉన్నారు, మీరు ఇక్కడ దీక్ష పెడుతున్నారు, ఆయన ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో. ఏం చెప్తారు? ఇప్పుడు బీసీ సమాజం ఆయన నమ్మితే స్వీకరిస్తారు. నిజంగా అంతటి ప్రజా ఉద్యమాలు చేయగలిగినటువంటి కెపాసిటీ తీర్మానం మళ్ళా ఉందా లేదా అనేటువంటి మీరు గతంలో కూడా చూసేసారు. ఏదో 786 ఏదో కూడా అనౌన్స్ చేసేసి ప్రజలలో పోతే ఏం మాటి ఆధారణ ఉందనేది మీరు చూసేళ్ళు. ఈ సంవత్సరం కాలం నుంచి మా పోరాటాలు ఒకసారి చూడండి, తీర్మానం మళ్ళీ సంబంధించినటువంటి పోరాటాలు చూడండి. పోరాటం కంటే ఆరాటం ఎక్కువ ఉంది అధికారంలోకి రావాలని. ఇలా హెలికాప్టర్లో తిరిగితే నా ఏదైతే పెరుగుతుందో నా స్టేజ్ పెరుగుతుంది, స్టాటస్ పెరుగుతుంది అనేటువంటి ఒక రకమైనటువంటి దాంట్లో ఉన్నాడు. ఇంకోటి తెలంగాణ సమాజం ఇంత అవహేళనగా మాట్లాడుతున్నటువంటి ఏ ఒక్కరిని కూడా స్వీకరించదండి. నోరు మంచిది అయితే ఊరు మంచిది అయితే అంటారు కదా, మల్లన్న నోరు అనేటువంటి ఒక మోరి. ఆ మోరి ద్వారా వచ్చేటువంటి మాటలు బీసీ సబ్బడ్డ కులాలు తీసుకోవడానికి రెడీగా లేరు. ఆయనకు నిజంగా రేపు ఆ నాయకత్వం వహించే లక్షణం కూడా ఆయనకు లేదని మేము అనుకుంటాం. ఒకటి చెప్పండి, అంటే బీఆర్ఎస్ నుంచి సపోర్ట్ ఉందా ఇప్పుడు జాగృతికి అసలు? అంటే ఈ దీక్ష వరకు లేదండి. ఈ యొక్క దీక్ష కంప్లీట్ తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ద్వారా మేము చేస్తున్నటువంటి దీక్ష. కానీ సబ్బండ బీసీ కులాల సపోర్టు, తెలంగాణలో ఉన్నటువంటి కుల వృత్తుల సపోర్టు, అన్ని సంబంధించినటువంటి కులాలు 112 కుల సంఘాలు, ఏ ఒక్క బీసీ సంస్థలకు ఇంత బలం లేదు. తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఈ యొక్క యునైటెడ్ పూలే ఫ్రంట్ ఉందో, ఒక బతుకమ్మను బెరిస్తే తీరొక్క పూలను ఏ విధంగా అయితే మనం బెరుస్తామో అట్లా 112 కులాలను ఈ యొక్క జాగృతి బీసీ సంబంధించినటువంటి యునైటెడ్ పూలే ఫ్రంట్ లో పేర్చుకోవడం జరిగింది. అంతటి సంస్థాగత నిర్మాణంతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు పనిచేస్తా ఉన్నారు. సో కవిత గారి 72 గంటల దీక్షకు సంబంధించి ప్రధానంగా సర్వం ఈ 42% రిజర్వేషన్ కి సంబంధించి అమలు చేయాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రెండు కూడా దోబుచ్చి ఆటలు ఆడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని నిలదీసే ప్రయత్నంగా మేము ఇది నిరాహార దీక్ష చేస్తామంటూ కూడా 72 గంటల పాటు ప్రధానంగా బీసీలకు ఇచ్చిన హామీల మీద ఈరోజు కవిత గారు దీక్ష చేస్తా ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.